ఒరేయ్ రాము, ఆ కత్తి దించరా దరిద్రుడా. ఒక్క అంగుళం కత్తి దిగినా ఇక్కడున్న పట్నం జనం నిన్ను కొట్టి చంపేస్తారా. ఇది నీ పల్లెటూరు కాదురా పట్నం. చుట్టూ జనాన్ని చూడరా రాక్షసుడా. వచ్చావా శేఖర్, నీకోసమే వెతుకుతున్నానురా. ఇందాకే ఆఫీస్కి వెళ్ళావు కదరా, నా పెళ్ళం మీద అనుమానంతో మధ్యలోనే తిరిగొచ్చావా. పల్లెటూరులో తప్పించుకున్నావు, కానీ నా చేతిలో నీ చావు రాసిపెట్టుందిరా. శేఖర్ గారు ఆయన నన్ను చంపేయడానికే వచ్చాడు. మీరు ఆఫీస్ నుంచి ఎందుకు వెనక్కొచ్చారు? నేను మీకోసమే వెతుక్కుంటూ రోడ్డు మీదకి వచ్చాను. దయచేసి ఆయన దగ్గరికి వెళ్ళకండి, చేతిలో కత్తుందండి. నీకు లక్ష్మీమోహన్ చూస్తే అర్థం కాలేదా రాము. పర్సు మర్చిపోయి వెనక్కి వస్తే దాని ముఖంలో భయం చూసి నాకేదో అనుమానం వచ్చింది. అది నాతో అబద్ధం చెప్పినా దాని కళ్ళు నా దగ్గర అబద్ధం చెప్పలేకపోయావురా. నువ్వు వచ్చావని నాకు ముందే తెలుసు. అంత ప్రేమ ఉందారా మీ ఇద్దరికి? నేను జైలుకి వెళ్ళిపోతే ఇక మీకు అడ్డు ఆపు ఉండదనుకున్నారా. దానికి విడాకులు ఇచ్చింది నేను. అంటే దాని మీద నాకు ఇంకా పూర్తి హక్కు ఉందిరా. నా పరువు తీసిన మిమ్మల్ని ప్రశాంతంగా బతకనిస్తాననుకున్నావా? గురించి నువ్వు మాట్లాడొద్దురా. అటెంప్ట్ మర్డర్ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చి నడి రోడ్డు మీద కత్తి పట్టుకొని తిరుగుతున్నావు. నేను ఒక్కసారి గట్టిగా అరిస్తే 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి నిన్ను మళ్ళీ లోపల వేస్తారు. ఆ తర్వాత నువ్వు జీవితాంతం బయటికి రాలేవురా రాము. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోలీసుల పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నావరా. సరే, ఇవాళ నువ్వు మధ్యలో వచ్చావు కాబట్టి వీధిలో గొడవ ఎందుకని వదిలేస్తున్నాను. కానీ నా కళ్ళు ఎప్పుడూ మీ ఇంటి మీదే ఉంటాయి. మీరు నిద్రపోతున్నప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఏ క్షణంలో అయినా నా కత్తి మీ మెడల మీద పడొచ్చురా, గుర్తుపెట్టుకోండి. ఏమండి, వదిలేయండి మమ్మల్ని. మా బతికేదో మేము బతుకుతున్నాం కదా. ఇంకా మమ్మల్ని ఎందుకు వెంటాడుతున్నారు? మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని వదిలేయండి. వదిలేదే లేదు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిన రోజే నా మనసుకి శాంతి. ఇవాళ నుంచి మీరు బతికే ప్రతి క్షణం భయపడుతూనే బతకాలి. నేను మళ్ళీ వస్తానురా శేఖర్, అప్పుడు నిన్నెవ్వడూ కాపాడలేడు. లక్ష్మి, నీకేం కాలేదు కదా? వాడు నిన్నేమైనా చేశాడా? అసలు నన్ను ఆఫీస్కి పంపించేసి నువ్వు ఒంటరిగా రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు లక్ష్మి? నీకేమైనా ప్రాణాల మీద విరక్తి పుట్టిందా? నన్ను క్షమించండి శేఖర్ గారు, వాడు వస్తున్నాడని నాకు ముందే తెలుసు. అమ్మ ఫోన్ చేసి చెప్పింది. వాడు మిమ్మల్ని చంపడానికి పట్నం వస్తున్నాడని చెప్పింది. అది విని నా గుండె ఆగిపోయింది. మీరు ఆఫీస్కి వెళ్తున్న దారిలో వాడు కాపు కాసాడేమో అని భయపడి మిమ్మల్ని ఎతుక్కుంటూ నేను రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చానండి. నీకు ముందే తెలుసా రాము జైలు నుంచి బయటకు వచ్చాడన్న విషయం? నీకు ముందే తెలుసా? నేను పర్సు కోసం వెనక్కి వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్లతో నిలబడ్డావే. అప్పుడే అడిగాను కదా లక్ష్మి, అంతే బానే ఉందా, ఎవరైనా ఫోన్ చేశారా అని అడిగాను కదా. అప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావు లక్ష్మి? నేను కావాలనే చెప్పలేదండి. నిజం చెప్తే మీరెక్కడ కంగారు పడతారో అని భయపడ్డాను. జరిగిందంతా నేను చెప్తాను. ఇంటికి వెళ్దాం పదండి. ఇక్కడ వద్దు, దయచేసి ఇంటికి వెళ్దాం ఫస్ట్. పద, ఇంటికి వెళ్దాం. కానీ ఇవాళ నువ్వు నా దగ్గర దాచిన నిజం నా ప్రాణాలు నిలబెడుతుందనుకున్నావా, ప్రాణాలు తీస్తుందనుకున్నావా? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇదేంటి లక్ష్మి, ఇది వాడు ఊరి పంచాయతీలో లాగేసుకున్నా నీ పసుపు తాడు కదా. దీనికి రక్తం అంటూ ఉందేంటి? అసలు ఎవరిచ్చారు ఇది? ఇంట్లో నేను లేనప్పుడు ఎంత పెద్ద ఘోరం జరిగింది లక్ష్మి. నా దగ్గర ఇంకెన్ని నిజాలు దాచిపెట్టావు? నేను దాచిపెట్టలేదండి. మీరు వెళ్ళిపోగానే ఒక కొరియర్ వాడొచ్చి ఇచ్చి వెళ్ళాడు. అది వాడే పంపించాడని నాకు అర్థమైంది. ఆ వెంటనే వాడు ఫోన్ చేసి వాడి రక్తం దీనికి రాశానని చెప్పి బెదిరించాడు. మిమ్మల్ని కూడా నరికి చంపుతానని కసితో అరిచాడండి. ఆ మాట వినగానే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నువ్వు నా ప్రాణాలు కాపాడడం ఏంటి లక్ష్మి? నీకు వాడు ఫోన్ రాగానే నువ్వు తలుపులు మూసుకొని నాకు ఒక్క ఫోన్ చేసి ఉంటే నేను ఎక్కడున్నా గద్దలాగా వచ్చి నిన్ను పట్టుకునేవాడిని కదా. నేను నీ మొగుని లక్ష్మి, నీకు రక్షణ కవచంలాగా ఉంటానని ఆ రచ్చబండ మీద నీకు మాటిచ్చానుగా. కానీ నువ్వు ఇంకా నన్ను నమ్మలేదా లక్ష్మి? అలా అనకండండి. మిమ్మల్ని నేను దేవుడి కన్నా ఎక్కువగా నమ్ముతున్నాను. కానీ వాడు అప్పటికే మీ వెనకాల ఉన్నాడేమోనన్న భయం నన్ను పిచ్చిదాన్ని చేసింది. మీకు ఫోన్ చేస్తే మీరు ఎక్కడ కంగారు పడి వాడి చేతికి చిక్కుతారో అని నా ప్రాణం గిలగిలలాడిపోయిందండి. నా తప్పు క్షమించండి. భార్యాభర్తల బంధం భయంతో నిలబడదు లక్ష్మి, నమ్మకంతో నిలబడుతుంది. నువ్వు ప్రాణాపాయాల్లో ఉండి కూడా నాకు అబద్ధం చెప్పావంటే నీకు నా మీద ఇంకా నమ్మకం కుదరలేదని నాకు అర్థమవుతుంది. నమ్మకం లేక కాదు శేఖర్ గారు, నా ప్రాణం మీ మీద పెట్టుకున్నాను కాబట్టే అబద్ధం చెప్పాను.
ఆ రోజు పంచాయతీలో నా వాళ్ళు అనుకున్న ఊరు జనం అంతా నన్ను వదిలేశారు. కన్నవాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకొని చూశారు. కానీ నా కోసం రాక్షసుడితో పోరాడి నన్ను గుండెలకు హత్తుకుంది మీరు. అలాంటి మీ ప్రాణాలకి నా వల్ల ముప్పు వస్తుందంటే ఏ భార్యకైనా బుర్ర పనిచేస్తుందా అండి? నా భయాన్ని మీరు తప్పుపట్టకండి దయచేసి. నీ భయాన్ని నేను తప్పు పట్టట్లేదు లక్ష్మి. నన్ను ఆ భయంలో పాలు పంచుకొని ఇవ్వకపోవడాన్ని తప్పు పడుతున్నాను. ఇందాక వాడు కత్తెత్తినప్పుడు నేను ఒకవేళ రాకపోయి ఉంటే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కదా. అప్పుడు ఈ శేఖర్ గాడు ఏమైపోవాలి లక్ష్మి? నీకేమైనా జరిగితే నేను ఈ భూమి మీద బతుకుతాననుకున్నావా? నా ప్రాణం పోయినా నిన్ను కాపాడుకుంటానని నీకు మాట ఇచ్చానుగా. ఆ మాట నువ్వే అబద్ధం చేద్దామనుకున్నావా? లేదండి, మీరు లేకుండా ఈ ప్రపంచంలో నేను బతకలేను. వాడు ఆ కత్తితో నా తల నరికేసినా నాకు బాధ లేదు శేఖర్ గారు. కానీ ఆ దెబ్బ మీకు తగిలితే నేను తట్టుకోలేను. ఆ పల్లెటూరులో ఒక బానిసలాగా బతికిన నేను మీరు నా జీవితంలోకి వచ్చాకే నిజమైన ప్రేమ అంటే ఏంటో చూశాను. నా దేవుడండి మీరు. నా దేవుడికి ఏం కాకూడదనే ఆ కిరాతకుడికి నేను ఎదురు వెళ్ళానండి. నేను నీకు దేవుణ్ణి కాదు లక్ష్మి, నీ మొగుణ్ణి. భార్య కష్టం వస్తే ముందు నిలబడాల్సింది మొగుడే కదా. అదే ఆ రామగాడికి నాకు ఉన్న తేడా. వాడు నీకు విషం ఇచ్చి పారిపోయాడు. కానీ నేను నీకు విషం ఎదురైతే దాన్ని నేను మింగేసి నిన్ను బతికించాను. నేను వదిలేసి పారిపోయే రకం కాదు లక్ష్మి. ఈ నిజం నీకు ఇంకా ఎందుకు అర్థం కావట్లేదు? అర్థమైందండి, మీరెంత గొప్ప వాళ్ళో నాకు ఈ రోజే పూర్తిగా అర్థమైంది. ఆ రాక్షసుడు పంపిన రక్తం తాలిబొట్టు చూసినప్పుడు నా గుండె పగిలిపోయిందండి. వాడి పగకి మన ప్రేమ బలైపోతుందేమోనని భయపడ్డాను. నన్ను క్షమించండి శేఖర్ గారు. ఇక మీదట నా ప్రాణం పోయినా సరే మీ దగ్గర ఏ నిజం దాచను, మీకు అబద్ధం చెప్పను. ఇది నా ఒట్టండి. పిచ్చిదానా, నువ్వు నా మహారాణివి లక్ష్మి. భయం వద్దు. ఆ రాముగాడు ఒక పిరికి పంద. వాడు ఎన్ని కత్తులు పట్టుకొని వచ్చినా సరే ఈ శేఖర ప్రాణం పోయేదాకా నిన్నెవ్వరూ ఏం చేయలేరు. కళ్ళు తుడుచుకోను ఏడుస్తుంటే నేను చూడలేను. మీరు తోడుంటే నాకు ఇంక దేనికి భయం లేదండి. ఆ రాక్షసుడు మనల్ని వెతుక్కుంటూ ఎక్కడికొచ్చినా మీ ధైర్యమే నన్ను కాపాడుతుంది. మిమ్మల్ని నొప్పించినందుకు నన్ను మన్నించండి. నేను ఎప్పుడో క్షమించాను లక్ష్మి. కానీ ఆ రాముగాడిని మాత్రం క్షమించను. మన ఇంటి దాకా వచ్చి నా భార్యను భయపెట్టిన వాడికి చట్టపరంగా ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నువ్వు ఇక నిశ్చింతగా ఉండు. రేపు వాడు మనని ఈడ కూడా తాకలేడు. సుబ్బక్క, ఓ సుబ్బక్క, ఇంట్లో ఉన్నావా పారిపోయావా? అమ్మో, నా గుండె దడదడలాడిపోతుందే. అరే, ఏంటే నువ్వు కూడా నాలాగే బట్టలు సర్దుకున్నావా? నీకు కూడా విషయం తెలిసిపోయిందా ఏంటి? విషయం తెలియకేందే ఊరంతా డప్పు కొట్టి చెప్తున్నారుగా. ఆ రామ్గాడు జైలు నుంచి బెయిల్ మీదే వచ్చేసాడంట. వాడు బయటికి రాగానే ఆ లక్ష్మి మీద శేఖర్ గాడి మీద పగ తీర్చుకోవడానికే పట్నం వెళ్ళాడంట. అమ్మో, పట్నంలో వాళ్ళ పని అయిపోగానే వాడు నేరుగా ఇక్కడికే వస్తాడే కాంతమ్మ. మనల్ని బతకనివ్వడేవాడు. అదేనే నా భయం కూడా. ఆ రోజు పంచాయతీలో మనం వాడికి వ్యతిరేకంగా మాట్లాడాం కదే. ఆ ఇన్స్పెక్టర్ ముందు వాడి భాగవతం అంతా నేనే చెప్పానని నువ్వు నా పేరు చెప్పావు. ఆ లక్ష్మి వాళ్ళ అమ్మేమో మనల్ని చితగ్గొట్టింది. ఇప్పుడు ఆ రామగడికి విషయం తెలిస్తే మన 2 నాలుకలు కోసి ఊరి పొలిమేరల్లో కట్టేస్తాడే. నేను తిరుపతి పారిపోతున్నాను సుబ్బక్క. వద్దే వద్దు, అక్కడ జనం బాగా ఎక్కువ. వాడిట్టే కనిపెట్టేస్తాడు. మనం ఎవరికి తెలియకుండా మా చుట్టాల ఊరు కాశీకి పారిపోదాం బదా. ఆ రామగడికి మన అడ్రస్ దొరకకూడదు. త్వరగా నడు, వాడి ఊళ్ళో బస్ దిగేలోపు మనం బస్ ఎక్కేయాలా. పద పద. అప్ప, ఆ దేవుడి దేవల్ల ఇవాళ పెద్ద గండం గడిచిపోయింది. ఆ శేఖర్ గారు అండగా ఉంటే నాకు ఏ భయమూ లేదు. ఆయనకి వేడివేడిగా పాలు తీసుకెళ్ళిస్తే ఆఫీస్ అలసట అంతా ఇట్టే మాయమైపోతుంది. రేపటి నుంచి ఈ కిటికీలు కూడా గట్టిగా మూసేయాలా. పాలు వేడైపోయాయి, ఆయనకి ఇచ్చేసి తలుపులు గడియ పెట్టేయాలి. లక్ష్మి, త్వరగా రెడీ అవ్వు. ఈ రోజు నేను ఆఫీస్కి సెలవు పెట్టాను. మనం ఇప్పుడే బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఆ రామ్గఢ్ నీకు పంపించిన ఆ రక్తపు తాలిబొట్టుని, వాడు చేసిన బెదిరింపు కాల్ని ఆధారంగా తీసుకొని వాడి మీద కేసు పెడదాం. వాడి ఆటలు ఈ పట్టణంలో సాగవు. పోలీస్ స్టేషన్ వద్దండి, మనకు ఆ గొడవలు ఎందుకు? వాడు కిరాతకుడండి. మనం పోలీసుల దగ్గరికి వెళ్ళామని తెలిస్తే మరింత రెచ్చిపోయి మన మీద పగ పెంచుకుంటాడు. మనం ఇల్లు మారిపోయి ఎవ్వరికీ తెలియకుండా వేరే చోట ప్రశాంతంగా బతుకుదామండి. వాడితో మనకెందుకు శత్రుత్వం?
పారిపోవడం పరిష్కారం కాదు లక్ష్మి. మనం ఇల్లు మారితే వాడు రేపు ఇంకో అడ్రస్ కనిపెడతాడు. మనం భయపడుతున్నామని వాడికి తెలిస్తే వాడి అహంకారం ఇంకా పెరుగుతుంది. నిన్ననే కదా నువ్వు నాకు మాటిచ్చావు. నా మీద నమ్మకం ఉంచుతాను అన్నావు కదా. నన్ను నమ్ము లక్ష్మి. ఆ కిరాతకుడికి చట్టపరంగానే బుద్ధి చెప్పాలి. వాడు మళ్ళీ జైలుకి వెళ్లాల్సిందే. మీరు ఏది చెప్తే అదే చేస్తాను శేఖర్ గారు. మీరు పక్కన ఉంటే నేను ఆ పోలీసుల దగ్గరికే కాదు ఆ రాక్షసుడికి ఎదురుగా నిలబడ్డానికైనా సిద్ధమే. మీరు 5 నిమిషాలు కూర్చోండి, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. చూడండి సార్, వాడు పంపించిన గిఫ్ట్ ఇదే. ఆ పల్లెటూరులో నా భార్యకి పచ్చి విషం ఇచ్చి చంపాలని చూశాడు. ఆ అటెంప్ట్ మర్డర్ కేసులోనే మీరు వాడిని జైలుకి పంపారు. కానీ వాడు నిన్ననే బెయిల్ మీద బయటకు వచ్చి ఇలా నా భార్య తాలిబొట్టుకి రక్తం పూసి కొరియర్ చేశాడు సార్. నన్ను నా భార్యని నరుకు చంపుతానని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. రాముగాడికి ఏంటి ఇంత వలుపు? అసలే వాడికి బెయిల్ కష్టంగా దొరికింది. బయటకు వచ్చి కూడా ఇలాంటి సైకో పనులు చేస్తున్నాడా? అమ్మాయి వాడు పట్నం వచ్చి నిన్ను డైరెక్ట్ గా ఏమైనా కలిశాడా? కత్తి చూపించి బెదిరించాడా? అవును సార్, నిన్న నేను ఒంటరిగా రోడ్డు మీద నడుస్తుంటే చేతిలో కత్తి పట్టుకొని నా ఎదురుగా వచ్చాడు సార్. మిమ్మల్ని బతకనివ్వను అన్నాడు. శేఖర్ గారు అడ్డుపడకపోతే నన్ను నిన్ననే ఆ నడి రోడ్డు మీద నరికేసేవాడు సార్. మీరు ఎలాగైనా వాడిని ఆపండి సార్, మాకు వాడి వల్ల ప్రాణహాని ఉంది. రే కానిస్టేబుల్, ఆ రామగాడి ఫైలు తీయండి. వాడి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఇప్పుడే కోర్టుకి రిపోర్ట్ పంపియండి. వాడి కండిషన్లు బ్రేక్ చేశాడు. శేఖర్, నువ్వు భయపడకు. వాడు ఫోన్ చేసిన నెంబరు ఇవ్వు. ఇప్పుడే దాన్ని ట్రాక్ చేసి వాడిని పట్నంలోనే పట్టుకొని లాకప్లో వేస్తాం. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్, మీరే మాకు న్యాయం చేయాలి. వెళ్ళారు. ఆ దొంగముండా శేఖర్ గారు నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి కత్తి పట్టుకొని వెళ్తే ఆ పోలీసులు నన్ను మళ్ళీ లోపల వేస్తారు. ఈసారి వెళ్తే ఇక నా జీవితంలో బయటికి రాలేను. నేను కత్తితో దాడి చేయకూడదు. కత్తి లేకుండానే వాళ్ళని చంపాలి. అదేంటన్నా, నిన్న రాత్రి ఆ కిటికీలోంచి ఆ అమ్మాయిని చూసి ఎంతగా రగిలిపోయావు? ఇప్పుడేమో కత్తి వద్దంటున్నావు. మరి పగ ఎలా తీర్చుకుంటావన్నా? వదిలేస్తావా వాళ్ళని? వదిలేయడమా? ఈ రాముగాడు వదిలిపెట్టే రకం కాదురా. ఆ శేఖర్ గాడు ఆ లక్ష్మిని నమ్మి దాని మీద పిచ్చి ప్రేమతో ఉన్నాడు కదా. వాడు కత్తి దెబ్బలకి భయపడట్లేదురా. వాణ్ణి కొట్టాల్సింది కత్తితో కాదురా, అనుమానంతో. ఆ లక్ష్మి నా దగ్గరకే ఇష్టపడొస్తుందని ఆ శేఖర్ గాడితో మైండ్ గేమ్ ఆడి చిన్న పురుగు వదిలితే చాలు వాడే దాన్ని అసహించుకొని రోడ్డు మీదకి గెంటేస్తాడు. భార్యాభర్తల మధ్య నమ్మకం పోతే ఆ తర్వాత వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకుంటారా? ఇవాళ ఆ లక్ష్మికి నా నుంచి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుంది, చూస్తూ ఉండు. నా సైలెంట్ దెబ్బకి ఆ శేఖర్ గాడు లక్ష్మిని ఇల్లు వదిలి వెళ్ళగొట్టకపోతే నా పేరు రామే కాదురా. లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చో. పోలీసులు వాడి పని పడతారు. ఇంక నీకే భయమూ లేదు. నేను బండి పక్క వీధిలో మెకానిక్ షెడ్ దగ్గర వదిలిపెట్టి అలాగే కూరగాయలు తీసుకొని 10 నిమిషాల్లో వచ్చేస్తాను. తలుపు గడియ పెట్టుకో. నేనండి, ఇన్ని రోజులు నా గుండెల్లో ఉన్న భారం దించేశారు శేఖర్ గారు. మీరు త్వరగా రండి, నేను మీకు ఇష్టమైన వంట చేసి పెడతాను. ఇదేంటి, ఇదొక బస్ టికెట్. మా ఊరు నుంచి పట్నం వచ్చిన బస్ టికెట్. ఇది ఇది ఆ రాముగారు తాగే సిగరెట్ ముక్క. దేవుడా, అంటే నిన్న రాత్రి మేము నిద్రపోతున్నప్పుడు వాడు మా ఇంట్లోకి వచ్చాడా? వాడు ఇంట్లోకి వచ్చాడు, నా మంచం దాకా వచ్చాడు. వాడు మమ్మల్ని చంపలేదు, కానీ నా ఇంట్లో తను ఉన్నానని ఈ ఆధారాలు వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు ఈ విషయం శేఖర్ గారికి తెలిస్తే ఆయన తట్టుకోలేడు. ఈ తాళాలు పగలగొట్టకుండా వాడు లోపలికి ఎలా వచ్చాడు? ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా? ఈ సిగరెట్ ముక్క, ఈ టికెట్ శేఖర్ గారికి చూపిస్తే ఆయన తట్టుకోలేరు. మా ఇంట్లోకి, మా పడక గదిలోకి ఆ కిరాతకుడు వచ్చాడంటే ఆయన రక్తం ఉడికిపోతుంది. కత్తి పట్టుకొని వాడిని ఎత్తుకుంటూ రోడ్డు మీదకు వెళ్ళిపోతారు. వాడు ఆ కక్షతో నా శేఖర్ గారిని ఏమైనా చేస్తే నా బతికి ఏమైపోవాలి? వద్దు, ఈ విషయం ఆయనకి తెలియకూడదు. ఈ ఇల్లు సురక్షితం కాదు. ఆ వాచ్మెన్ గాడు నిద్రపోతున్నప్పుడు వాడు దొంగలాగా లోపలికి వచ్చుంటాడు. శేఖర్ గారితో చెప్పి రేపే ఇల్లు ఖాళీ చేయించాలి. ఎలాగైనా ఈ రాక్షసుడి కన్ను పడని చోటికి వెళ్ళిపోవాలి. ఆయనకి అనుమానం రాకుండా ఈ విషయం చెప్పాలి. లక్ష్మి, కూరగాయలు తెచ్చేసాను. రేపు ఆదివారం కదా, నీకు ఇష్టమైన బెండకాయ ఫ్రై చేయవా? ఏంటి లక్ష్మి, మళ్ళీ ఏమైంది నీకు? నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ముఖం అంతా చెమటలు పట్టి దయ్యం చూసిన దానిలాగా ఉన్నావేంటి? ఏం లేదండి, సడన్ గా కరెంట్ పోయింది కదా, అందుకే ఉక్కపోతగా ఉండి చెమటలు పట్టాయి. దయ్యం ఏముందండి, ఇక్కడ మీరు బట్టలు మార్చుకోండి, నేను కూరగాయలు సర్దుతాను.
ఎక్కడ పోయింది లక్ష్మి? ఫ్యాన్ తిరుగుతూనే ఉంది కదా. లక్ష్మి, ఈ గదిలో వింత వాసన వస్తుందేంటి? ఎవరో చౌకబారు సిగరెట్ తాగిన వాసన పడక గదిలో ఏంటి? పక్కింటి వాళ్ళు ఏమైనా కిటికీ దగ్గర నిలబడి తాగారా? అవునండి, కిటికీ తెరిచింది కదా, బయట రోడ్డు మీద ఎవరైనా వెళ్తూ తాగుంటారు. ఆ గాలికి వాసన లోపలికి వచ్చుంటుంది. నేను ఇప్పుడే కిటికీలు గట్టిగా వేసేస్తానులేండి. మీరు బయటికి రండి, ఇక్కడ ఉక్కపోతగా ఉంది. గాలికి అంత పచ్చి వాసన రాదు లక్ష్మి. ఎవరో ఈ గదిలోనే ఉండి పొగొదిలినట్టుంది. సరే, నువ్వు పాలు తీసుకురా, నేను బట్టలు మార్చుకొని వస్తాను. లక్ష్మి నా దగ్గర మళ్ళీ ఏదో దాయాలని చూస్తుంది. ఫ్యాన్ తిరుగుతున్నా కరెంటు పోయిందని అబద్ధం చెప్పింది. ఇదేంటి? ఇది మన ఊరి కిరాణా షాప్ లో అమ్మే లైటర్ కదా. పల్లెటూరులో ఆ రాముగాడు ఎప్పుడు వాడే సిగరెట్ లైటర్ ఇదే. ఇది నా ఇంట్లోకి, నా పడక గదిలోకి, నా మంచం కిందకి ఎలా వచ్చింది? నా భార్య పడుకునే గదిలోకి వాడొచ్చాడా? వాడొస్తే లక్ష్మి నాకెందుకు చెప్పలేదు? నేను లేనప్పుడు వాడు ఇంట్లోకి ఎలా రాగలిగాడు? పగలగొట్టి వచ్చిన ఆనవాళ్ళు తలుపుకి లేవే. అంటే తలుపు వాడి కోసమే ఎవరైనా తెరిచారా? ఏరా శేఖర్ బాబు, పోలీసుల దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చొచ్చావంటగా. నువ్వు అక్కడ స్టేషన్లో ఉన్నప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నీ ఇంట్లో నీ పడక గదిలోనేరా. నా పిల్ల నేను అడగగానే తలుపులు బార్లా తెరిచింది. రాత్రి నన్ను చూసి భయపడినట్టు నాటకం ఆడింది. కానీ వాడి దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోండి అని నా కాళ్ళు పట్టుకుందిరా. ఏంటి? నీకు నమ్మకం లేదా? అయితే నీ మంచం కింద చూడు. నా లైటరు అక్కడే మర్చిపోయాను. మంచం మీద నా సిగరెట్ ముక్క కూడా ఉంటుంది. అడుగు ఆ దొంగ ముండని. నేను విడాకులిచ్చినా అది ఇంకా నా పెళ్ళమేరా. నువ్వు మొగుడివి కాదురా, నా పెళ్ళానికి కేవలం కాపలాదారుడివి మాత్రమే. ఆ ముండ నాతోనే వస్తుందిరా, చూస్తూ ఉండు. నన్ను మోసం చేసావా లక్ష్మి? నీకు ప్రాణం పోసి నేను నీకోసం బతుకుతుంటే వాడు రాగానే తలుపులు తెరిచావా? నేనెంత పిచ్చివాణ్ణి లక్ష్మి. శేఖర్ గారు, పాలు తీసుకొచ్చాను. ఇవాళ జరిగిన గొడవతో మీకు చాలా అలసటగా ఉండుంటుంది. ఇవి తాగేసి ప్రశాంతంగా కొసేపు పడుకోండి. నేను వంటగదిలో పని ముగించుకొని వచ్చేస్తాను. పాలు ఎవరికి లక్ష్మి? నా కోసమా, లేక తలుపులు తీస్తే నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ పాత మొగుడు కోసమా? నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు నటించడం ఆపే లక్ష్మి. ఆ కిరాతకుడికి నువ్వు అప్పుడు బానిసవే, ఇప్పుడు బానిసవే అని నాకు అర్థమైపోయింది. ఏం ఏం మాట్లాడుతున్నారు శేఖర్ గారు? పాత మొగుడేంటి, బానిసేంటి? మీకేమైనా మతిపోయిందా అండి? నాకు మతిపోలేదు లక్ష్మి. నీ నటన చూసి నా గుండె పగిలిపోయింది. ఇది ఎవరిదో గుర్తుపట్టావా? నీకు దేవుళ్ళంటే ఆ రాముగాడి సిగరెట్ లైటరు. ఇది మన పడక గదిలో మంచం కింద నాకు దొరికింది. నేను లేనప్పుడు వాణ్ణి ఇంట్లోకి పిలిచి ఇప్పుడు నా ముందు పతివ్రత నాటకాలు ఆడుతున్నావా? శేఖర్ గారు, నమ్మకండి. ఆ కిరాతకుడు మన ఇద్దరిని విడదీయడానికి ఆడిన నాటకం ఇది. వాడు నేను నిద్రపోతున్నప్పుడు దొంగలాగా లోపలికి వచ్చి దాన్ని వదిలేసి ఉంటాడండి. నేను తలుపులు తీయలేదు. ఆ రాక్షసుడి మొహం కూడా నేను చూడలేదు. నా మీద ఒట్టండి. నీ మీద ఒట్టా? నిన్నటి వరకు అయితే నేను నమ్మేవాణ్ణి లక్ష్మి. కానీ ఇప్పుడు ఈ వాయిస్ మెసేజ్ విను. పిల్లం నేను అడగగానే తలుపులు బార్లా తెరిచిందిరా. వాడి దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోండి అని నా కాళ్ళు పట్టుకుందిరా. అబద్ధం, పచ్చి అబద్ధం. వాడు మనల్ని విడదీయడానికి ఆడుతున్న సైకో నాటకం శేఖర్ గారు. మీ కాళ్ళు పట్టుకుంటానండి. వాడి మాటలు నమ్మి నన్ను అనుమానించకండి. వాడొక సైకో. నువ్వు సైకోనే లక్ష్మి, కాదనను. కానీ నువ్వు ఇందాక నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? ఈ గదిలో సిగరెట్ వాసన వస్తుంది అని నేను అడిగినప్పుడు కరెంటు పోయింది, నాకు చెమటలు పట్టాయని కంగారు ఎందుకు పడ్డావు? గాలికి వాసన వచ్చిందని నన్ను ఎందుకు నమ్మించావు? నిన్ను నువ్వు కాపాడుకోవడానికా, లేక వాడిని కాపాడడానికా? శేఖర్ గారు, ఇదిగో చూడండి. మీరు ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఈ బస్ టికెట్, వాడు తాగిన సిగరెట్ ముక్క నా మంచం మీద దొరికాయి. వాడు మన గదిలోకి వచ్చాడని నాకు అప్పుడే తెలిసింది. కానీ ఈ విషయం మీకు చెప్తే మీరు కోపంతో రగిలిపోయి వాడిని చంపడానికి రోడ్డు మీదకి వెళ్తారని నేను భయపడ్డానండి. అందుకే అందుకే ఈ నిజం మీ దగ్గర దాచాను. అంటే వాడు పంపించిన ఆధారాలని నువ్వు మన బీరువాలో బట్టల కింద దాచిపెట్టావా? వాడి వస్తువులను జాగ్రత్తగా దాచి నా కళ్ళ ముందు అబద్ధాలు ఆడావా? లక్ష్మి, నువ్వు నన్ను నాశనం చేశావు. లేదండి, మీ ప్రాణాలు కాపాడుకోవాలనే తపనతో ఈ పిచ్చి పని చేశాను. వాడికి నాకు ఏ సంబంధం లేదండి. నన్ను నమ్మండి. ఇక చాలు లక్ష్మి, నా మీద ప్రేమ ఉంటే నా దగ్గర దాచవు లక్ష్మి. ఒక భార్య తన భర్త దగ్గర పాత మొగుడు వస్తువులు దాచిందంటే దాని అర్థం భయం కాదు లక్ష్మి, మోసం. ఆ రాముగాడికి విడాకులు ఇచ్చినప్పుడు రచ్చబండ దగ్గర ఎలా నిలబడ్డాడో ఇప్పుడు నన్ను కూడా ఈ గదిలో అలా దోషిలా నిలబెట్టావు. నీకు వాడి భయం ఇంకా పోలేదు, నా మీద ప్రేమ ఇంకా పుట్టలేదు.
ఎదుటివాడి మీద ఎంత ప్రేమ పెట్టుకుంటే వాడు అంత ఈజీగా మోసం చేస్తాడని నాకు ఇవాళ ప్రాక్టికల్ గా అర్థమైంది లక్ష్మి. పల్లెటూరులో వాడు నిన్ను వదిలేసి పారిపోయాడు. ఈ పట్నంలో నువ్వు అబద్ధం ఆడి నన్ను దూరం చేశావు. వద్దు శేఖర్ గారు, నన్ను వదిలేసి వెళ్ళకండి. మీరు వెళ్ళిపోతే నన్ను ఆ రాక్షసుడు చంపేస్తాడు. నాకు ఇక ఎవ్వరూ దిక్కులేరండి. నేను చేసిన తప్పుకి నన్ను కొట్టండి, తిట్టండి, కానీ నన్ను అనాథం చేసి వెళ్ళకండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. నిన్ను చంపడానికి వాడు రాలేదు లక్ష్మి. నన్ను మానసికంగా చంపేసి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. వాడి ప్లాను వర్కౌట్ అయింది. నా నమ్మకం చచ్చిపోయింది. ఇక నువ్వు వాడితోనే వెళ్ళు. అంటే మహారాణి మొగుడు ఇంట్లోంచి గెంటేశాడా? పల్లెటూరులో అయినా పట్నంలో అయినా నువ్వు నా కాలు కింద చెప్పువేనే. ఇప్పుడు చెప్పు, నిన్న శేఖర్ గారు కాపాడతాడా? నేను వస్తున్నాను నిన్ను తీసుకెళ్ళడానికి. ఆగవే దొంగముండా.